హలో! ఈరోజు స్పెషల్ వచ్చేసి తిక్కా పన్నీర్. సో, మనం ఈ రెసిపీని మామూలుగా స్టవ్ మీద కానీ, లేదా మామూలు గ్రిల్ మీద కూడా చేసుకోవచ్చు. ఎలాగ రెయినీ సీజన్ కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పన్నీర్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. దాన్ని ఈ చూపించిన సైజులో కట్ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే ఈ గ్రీన్ అండ్ ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. ఆ రెండు కూడా మీకు స్క్వేర్ షేప్ 1 ఇంచ్ పీసెస్ కట్ చేసుకోండి. అలాగే ఆనియన్ కూడా సేమ్ సైజులో కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేయడానికి గిన్నెలోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. అందులో ఒక అర స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల శనగపిండి కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేలా మరొకసారి కలపండి. చివరిగా ఇందులోకి మరో 2 స్పూన్ల పెరుగును కూడా తీసుకోండి. చివరిగా పెరుగు కూడా వేసుకున్నాక ఈ మిక్చర్ని అంతా ఒకసారి 2 మినిట్స్ పాటు బీట్ చేయండి. మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే పన్నీర్ కానీ వెజిటేబుల్స్ మీద కానీ థిక్ కోటింగ్ అనేది ఉండాలి. మరి పల్స్గా అయితే ఆ కోటింగ్ అనేది రాదు. కాబట్టి కాస్త థిక్గానే మనం ఈ మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. బాగా కలిపాక ఇందులోకి నేను ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిపి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్, క్యాప్సికమ్ మరియు ఆనియన్స్ పీసెస్ వేసుకుని బాగా కలపండి. ఈ పీసెస్ని ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు పావుగంట తర్వాత ఈ బార్బిక్ స్కీవర్స్కి మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ అండ్ క్యాప్సికమ్ని గుచ్చండి. ఇది మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్గా పన్నీర్ కాకుండా వెజిటేబుల్ పీస్ని పెట్టాలి. ఆ తర్వాత పన్నీర్ని, దాని తర్వాత ఆల్టర్నేట్గా వెజిటేబుల్ ప్లస్ పన్నీర్ ఈ టైప్లో మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 స్క్వీవర్స్ అయితే సరిపోయాయండి. సో ఇక్కడ నేను మీకు బార్బీ గ్రిల్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా కోల్ తీసుకుని ముందు మనం దాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించుకుని ఆ తర్వాత మనం గ్రిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే ఈజీగా వెలిగించుకోవచ్చు. ప్లస్ ఇంకొక ట్రిక్ ఏంటంటే ఇక్కడ నేను ఒక బంచ్ ఆఫ్ టిష్యూ పేపర్స్ తీసుకొని దాంట్లోకి కుకింగ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ కింద బేస్లో టిష్యూ పేపర్ పెట్టి దాని మీద ఈ చార్కోల్ అనేది సెట్ చేసి వెలిగించుకుంటే చాలా ఈజీగా ఇవి వెలుగుతాయండి. ప్లస్ ఇమీడియట్గా ఫైర్ అయిపోగానే మీరు ఇవి ప్లేస్ చేయకూడదు.
ఆ కోల్ అనేది మొత్తం కొంచెం రెడ్డిష్గా అయ్యాక, ఆ మంట అనేది మొత్తం తగ్గిపోయాక మాత్రమే ఈ పెట్టుకోవాలి. ఈ పన్నీర్ వాటికి మధ్య మధ్యలో లైట్గా స్పాచులాతో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండండి. ప్లస్ మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ ఉండండి. దీనికి ఒక పావు గంట టైం పడుతుంది. అంతే, ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ టిక్కా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.